చూసి ఎవరు ర్యాలీగా ఆనందించి మీ పిల్లలు కూడా ఎంతో మంది చూడని వాళ్ళందరూ అన్నగారి చరిత్ర ఎంతో మందికి తెలియని వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆయన చరిత్ర అద్భుతమైన శ్రీకారం చూపిస్తున్నారు. ఇది ఒక మాంద్యముగా ఈ తెలుగు నేలలో ఇంత చరిత్ర కలిగిన యుగ పురుషుడు ఎవడు? 100కో కోటికో ఒకడే పుడతాడు. ఇక మా బాలయ్య నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో నందమూరి వంశం మట్టి పుష్పావతే ప్రసోవతే ఫలివేర ఫలావత అశ్వాయివ సజత్వరే యో మాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్. బాలకృష్ణ నిర్మించినటువంటి బయోపిక్ కొద్దిసేపటికి దిన ప్రారంభమైంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఏ రకంగా ఉంది అంటే మన దగ్గర అభిమానులు ఉండి తెలుసుకుందామన్నా చెప్పండి. ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? అంటే ఎన్టీఆర్ నిజ జీవితము ఈ సినిమా గురించి చూశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇది నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర. నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర తెలుగు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమాను నిర్మించడము అలాగే నటించడం జరిగింది. ఒక నిమ్మకూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఆయన ఏ విధంగా మద్రాసుకి ఎందుకు వెళ్ళారు, ఆయన మద్రాసులో ఆయన ఎలాంటి పరిస్థితులు గడిపారు, అలాగే 3-4 రోజులు అన్నం లేకుండా ఏ విధంగా గడిపారు, ఆయన తెలుగు ప్రజల కోసము ఏ విధంగా కష్టపడ్డారు అనేదే ఈ యొక్క సినిమా చరిత్ర. అలాగే ఆయన రాజకీయ నాయకుడిగా ఏ విధంగా రావడానికి ఇలాంటి సమస్యలు తెలియజేశాయి అనేదే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఇందులో ఆయన నటుడిగా ఏ విధంగా ఎదిగాడు, ప్రజలకు ఏ విధంగా ఆయన పార్టీ పెట్టాలనుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు దీంట్లో చూపించడం జరిగింది. ఇది తెలుగు ప్రజలకి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఎవరికి తెలీదు, మాలాంటి వాళ్ళకి అసలు తెలీదు. దీంట్లో ఉండే ప్రతి ఒక్క సన్నివేశము మాకు ఎలాంటి తెలీదు. కానీ ఈరోజు నందమూరి తారక రామారావు యొక్క చరిత్ర ప్రజలకి తెలియజేశారు. ప్రతి ఒక్కడు రాబోయే తరాలు అందరూ కూడా ఈయన చరిత్ర తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఆయన నందమూరి తారక యొక్క చరిత్రను తెలియజేయడం జరిగింది. చెప్పండి, సినిమా ఎలా అనిపిస్తుంది మీకు చూసిన? చాలా బాగుందండి.
వెండితెర ఆరాధ్య దైవం, వెండితెర కథానాయకుడు, ప్రజాసేవకుడుగా, ప్రజానాయకుడిగా, ప్రజా మహానాయకుడిగా ఎదిగిన అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను తెరకెక్కించిన మా నందమూరి బాలకృష్ణ గారికి మేము పాదాభివందనం తెలియజేస్తున్నామండి. ఆయన వెండితెర కథానాయకుడిగా ఒక సామాన్య రైతు బిడ్డగా ఉంటూ నిమ్మకూరులో జన్మించి ఎలా మద్రాసుకి వెళ్ళి ఎలా ఒక వెండితెర కథానాయకుడిగా ఎలా ఎదిగాడని, నిజాయితీ, పనిలో పట్టుదల ఎలా చేశారు, పనిలో నిబద్ధతగా ఎలా చేశారన్నదే ఈ చిత్రంలో ఆయన మనకు చూపించారండి. భావి తరాలకు ఆయన జీవిత చరిత్ర అందించిన మా నందమూరి బాలకృష్ణకు పేరున మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నామండి. క్రమశిక్షణకి ఎలా క్రమశిక్షణగా జీవించాలనేది మైన్. తర్వాత ప్రజల కోసం ఆయన ఏం చేశాడు, ప్రజల కోసం ఎలా చేశాడు, తెలియని విషయాలు కూడా, మా తరానికి తెలియని విషయాలు చాలా తెలియజేశాడు. ఈ సినిమా చూడడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఎన్టీఆర్ లాగే సేమ్ ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ వల్ల మాకు భావితరాలకు ఎన్టీఆర్ అంటే ఏమనేది తెలిసింది. సినిమా ఎట్లా అనిపిస్తుంది? రియలిస్టిక్గా ఉంది అనిపిస్తుంది? సినిమా ఒరిజినాలిటీ ఉంది. మాకు అనుభవం ఎన్టీఆర్ గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాము. మేము సినిమాల ద్వారా ఎదిగాము, ప్రజల ద్వారా మేము ఈ స్థాయికి వచ్చాము. ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయంతో ఈ రాజకీయ పార్టీ స్థాపించడం జరిగిందని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాం. మరికొందరు ఈ బాలకృష్ణ తీసినటువంటి బయోపిక్ ఎట్లా ఉంది అసలు? ఇది బయోపిక్స్ కాదండి, బాలయ్య బయోపిక్స్ కాదు. ఇది ఒక కళాకారుడు నిన్ను ఒక రైతు నుండి కుటుంబం నుండి వచ్చి అది కళాకారుడిగా వచ్చి అది ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు ఇంతవా నేను చేసిన తర్వాత మేము ప్రజాసేవ చేసుకోవాలని జనాల కష్టాలు తెలుసుకొని వాళ్ళ అవసరాల కోసము ఆయన కళాకారుడైనా కానీ వాళ్ళ కష్టాలు తీరాలని ఆయన సినీ ఫీల్డ్ నుండి రైతు కుటుంబం వచ్చి ఇప్పుడు ఆయన సేవ జనం కోసమే అని ఆయన ఇప్పుడు ఒక పార్టీ పెట్టడానికి కారణం కూడా ప్రజలే ముఖ్యమని తేల్చారు. జై ఎన్టీఆర్, జై బాలయ్య. అంటే ప్రధానంగా రాజకీయ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తీసిన సినిమా ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ స్టోరీ ఇప్పటి వరకు చాలా అద్భుతంగా తీసినాడు. ప్రెస్ గారు ఇంత అద్భుతంగా అందిస్తారు అనుకోవట్లేదు. వెరీ గుడ్, హ్యాపీ, చాలా నీట్గా ఉంది. ఎన్టీఆర్ యొక్క నిజ జీవితం ఇక్కడ కనిపిస్తుందని చెప్పి అనుకోవచ్చు. 100% కనిపిస్తుంది, దాంట్లో ఏం మొహమాటం లేదండి. చాలా బాగుంది. చెప్పండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇది అంటే మొత్తం మీద చూస్తున్నాం. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా, అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎన్టీఆర్ నిజ జీవితాన్ని ఈ తెరపైన ఇవాళ చూసామన్న ఆనందంతో ఇక్కడ అనంతపురంలో పెద్ద ఎత్తున సినిమా ముందు కోలాహలం నెలకొంది. పూర్తి స్థాయిలో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ నిజ జీవితాన్ని తెరపైన చూసామన్న నిజంగా ఎన్టీఆర్ జీవితం ఈ రకంగా ఉందన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ రెడ్డితో ప్రవీణ్, HMTV, అనంతపురం.